ఇక అంబిక సివిల్స్ ప్రిపేర్ కావడానికి రెడీ. కానీ వాళ్ళు నివసిస్తున్న దిండిగలకు సివిల్ సర్వీస్ పరీక్ష కోచింగ్ సెంటర్ లేదు. భర్తను బ్రతిమిలాడి చెన్నైలో ఐపీఎస్ కోచింగ్ చేయడానికి ఒప్పించింది. తన భర్త అన్ని ఏర్పాట్లు చేశాడు. అన్ని వేళలా తాను ఏది కావాలన్నా సమకూరుస్తూ ఉన్నాడు. పిల్లలను కూడా తానే చూసుకుంటాను, నువ్వు మాత్రం చదువుపైనే దృష్టి పెట్టమని చెప్పి పిల్లల బాధ్యతను సైతం భర్తే తీసుకున్నాడు. అలా భర్త సహకారంతో కష్టపడి కోచింగ్ పూర్తి చేసింది. కసితో పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడి చదివింది. ఇక చివరి ప్రయత్నంగా ఆమె మెయిన్స్, ప్రిలిమ్స్ మరియు సివిల్ సర్వీస్ టెస్ట్ ఇంటర్వ్యూల్లో అన్నిట్లో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత 2008లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు అంబిక. ఆమెను ట్రైనింగ్ కొరకు హైదరాబాద్ అకాడమీకి పంపించింది గవర్నమెంట్. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ముంబై నార్త్ డివిజన్ డీసీపీగా నియమితులయ్యారు. డ్యూటీ ఎక్కిన కొద్ది కాలంలోనే తన సర్వీసులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు